మహామంత్రి ప్రభు ముందు ఆ పైకము తీసుకొని మన ఖజానాలో జమ చేసుకోండి. ఆన్నే నిలబడి చూస్తా ఉండవేంది, వచ్చి లోన్ క్లియర్ చేయి. మహామంత్రి అందరి డబ్బులు దీంట్లోనే ఉన్నాయి. తలా ఒక చెయ్యేసి తీసుకొస్తామా? అటులనే అటులనే. తలకి 10 లక్షలు కరెక్ట్ గా ఉండాయా? ఉండాయి మహామంత్రి. అన్ని కట్టల్లోనూ 2000 రూపాయల నోట్ల పెట్టినావా? 2000 రూపాయల నోట్ల? తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పప్ప పైసా. ఓయమ్మా, ఇప్పుడు ఇవి పేపర్లను గొడవ చేసినామంటే నాకు మతి సరిగ్గా ఉండదని అనుమానిస్తారేమో. పిచ్చ పర్ఫార్మెన్స్ చెయ్యాలా? మహామంత్రి, ఈ మహారాజు మీద మర్యాద ఉంది, అందులకే రుణం తిరిగి తీసుకొచ్చేశారు. ఇది ఖజానాలో జమ చేసుకోండి. చూసినారా? ఆగుము ఆగుము. ఏమిటి ప్రభు? ఇది మహామోసము. ఇందులో మోసం ఏముంది? మీ ధనం మీకు తిరిగి చెల్లించేస్తున్నాం కదా. ఇది మోసం కదా? ఏం మోసం? తీసుకున్న రుణం తిరిగి చెల్లించమన్నాను. చెల్లిస్తున్నాం కదా. ఇది నిజమైన ధనమేనా? నిజమే. 3-4 కట్టలు తీసుకున్న తర్వాత ఎందుకు వచ్చింది డౌట్? మహామంత్రి, ఈ నగదును సరిగ్గా పరిశీలించుము. పైనున్నవని నిజమైన నగదు, మిగతావన్నీ నకిలీవి. నకిలీ నగదు ముద్రించి మనల్ని మోసం చేయదలుచుకున్నారు. అయితే ఇవన్నీ దొంగ నోట్లు. దొంగ నోట్లు ఇచ్చి మహారాజుని మోసం చేద్దాం అనుకుంటున్నారా? ప్రభు, ఇవి స్వచ్ఛమైన నకిలీ నోట్లు. నిజమైన నోట్లలో మిక్స్ చేసి మిమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు. మహామంత్రి, మోసం కడు మోసం, క్షమించరాని నేరం. దీనికి శిక్ష పడాల్సిందే.